హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్టోరీ వర్స్ తెలుగు. ఈరోజు మనం విద్యా వాసుల అహం అనే మూవీ గురించి అయితే చూద్దాం. సో ఇది ప్రజెంట్ ఆహాలో అరౌండ్ 1 అవర్ 40 మినిట్స్ రన్ టైంతోనే స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడొచ్చు. ఇది చూసిన తర్వాత నాకైతే అనిపించింది అంటే చాలా సింపుల్ స్టోరీ ఇది. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగైతే అనిపించింది నాకు చూసేటప్పుడు. సో కాస్టింగ్ వచ్చేసి శివాని రాజశేఖర్ గారు, రాహుల్ విజయ్ గారు అయితే మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. అలాగే మూవీలో వాళ్ళిద్దరి సీన్స్, హీరో హీరోయిన్స్ మధ్య జరిగే సిచ్యువేషన్స్లో వచ్చే డైలాగ్స్ కూడా చాలా బాగుందనిపిస్తుంది. సో ఇద్దరికి కొంచెం ఈగో క్యారెక్టర్స్ అనమాట. సో ఎవరికి వాళ్ళు తగ్గకుండా వాళ్ళ ఈగో చూపించుకుంటూ ఉంటారు. బేసిక్గా ఇంకా స్టోరీ విషయానికి వచ్చినట్లయితే హీరో పేరు వాసు, హీరోయిన్ పేరు విద్య అనమాట. సో విద్య వాళ్ళ ఇంట్లో కానీ, వాసు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని అయితే చూస్తుంటారు. సో అలాగా వాసుకి విద్యకి ఇద్దరు మ్యాచెస్ చేసే టైంలో విద్య ఏంటంటే తనకి పెళ్లి చేసుకునే అబ్బాయి తన క్యారెక్టర్స్ ఎలా ఉండాలి అనేది తను ఒక క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి పెళ్లి చూపులకి రావాలనుకునే అబ్బాయిలందరికీ అయితే పంపిస్తుంది. సో ఆ లెటర్ ఒక పూజారి ద్వారా వాసుకి అయితే చెందుతుంది. సో తను ఒకసారి ట్రైల్ వేద్దామని చెప్పేసి ఆ ఫామ్ చూసుకుని మొత్తం అన్ని ఫిలప్ చేస్తాడు. సో అన్ని ఆన్సర్స్ కంటే దీంట్లో కొంచెం యూనిక్గా అనిపించేసరికి విద్యకి వాసు మీద కొంచెం యూనిక్ క్యారెక్టర్ అభిప్రాయం ఏర్పడి తననైతే పెళ్లి చూపులకైతే పిలుస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఇద్దరికిద్దరు నచ్చి పెళ్ళి అయితే ఫిక్స్ చేసి పెళ్ళి కూడా జరిగిపోతుంది అనమాట. ఆ తర్వాత నుంచి వాసు హనీమూన్ కోసం ట్రిప్ ప్లాన్ చేద్దామని ప్లాన్స్ చేస్తూ ఉంటే విద్య వచ్చేసి అంత దూరం ఎందుకు, ఇప్పుడు ఎందుకు అంత మనీ వేస్ట్, సో లోకల్గా ఎక్కడైనా చూద్దాము ఒక 2-3 డేస్కి, తనకు మళ్ళీ కొత్త జాబ్ జాయినింగ్ డేట్ కూడా ఉంటుంది. సో అందువల్ల సింపుల్గా కనిచేద్దామని అయితే అంటుంటుంది. సో అది వాసుకి అంతగా నచ్చదనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకో ఉంటాడు. ఇద్దరు బేసిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కాబట్టి సో ఫైనాన్షియల్ కూడా ఎక్కువ ఖర్చు చేయడానికైతే అంతగా ఛాన్స్ ఉండదు. సో ఉన్న బడ్జెట్లో ప్లాన్ చేద్దామని చెప్పేసి విద్య అంటుంటే వాసు మాత్రం ఎంతో కొంత మనీ అప్పు తీసుకొని అడ్జస్ట్ చేసుకుని వెళ్దామని అయితే చెప్తూ ఉంటాడు. సో అలాంటి టైంలో విద్య ఫోన్ అయితే ఒకసారి వాసు చెక్ చేస్తాడు. సో అది చూసేసి తను ఆల్రెడీ తన దగ్గర ఉన్న డబ్బుల్ని స్టాక్స్లో కానీ షేర్స్లో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటుంది. సో అది చూసి తన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పే సంగతి తనకి ఎందుకు చెప్పలేదని అడుగుతుంటే విద్య ఉండి ఇవన్నీ మనకి అవసరానికి ఉపయోగపడతాయి, ఇప్పుడు చిల్లర ఖర్చులకి మన ఎంటర్టైన్మెంట్ పర్పస్కి అయితే వద్దు అని చెప్పి అయితే అంటుంటుంది. సో దానికి వాసుకి విద్య మధ్యలో అయితే గొడవ జరుగుతుంది. ఇంకా లైఫ్లో నీ డబ్బులు అయితే టచ్ చేయనని చెప్పేసి కోపంగా మాట్లాడతారు వాసు కూడా. సో ఆ టైంలోనే తన ఆఫీస్లో తనకి హైక్ కూడా చాలా తక్కువ ఇస్తారు. సో ఎక్స్పెక్టెడ్ రేంజ్లో హైక్ రానందుకు మేనేజర్ని అడిగితే అంతకంటే రాదని చెప్పగానే ఇంకా ఈగోకి పోయి అక్కడ కూడా గొడవ పెట్టుకుని జాబ్ అయితే మానేస్తాడు. ఇలాగా ఈగోకి ఎన్ని గొడవలు జరిగినా కూడా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా విద్య కూడా వాసుకి జాబ్ లేని టైంలో ఫైనాన్షియల్గా ఇంట్లో కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఒకసారి అనుకోకుండా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు సర్ప్రైజింగ్గా హౌస్ విజిట్ చేస్తారు. సో అప్పుడు వాసుకి జాబ్ పోయిందన్న విషయం వాళ్ళ అమ్మ నాన్నకి కానీ అత్తమామలకు కానీ తెలీదు. సో అలాగ ఒక 2-3 డేస్ మేనేజ్ చేసిన తర్వాత ఒకరోజు అనుకోకుండా తెలిసిపోతుంది. ఆ టైంలోనే వాసు కూడా వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పేస్తాడు. సో జాబ్ కాకుండా బిజినెస్ ట్రై చేద్దామని చెప్పేసి తనకున్న ఒక స్టార్టప్ ఇనిషియల్ ఐడియాని అయితే ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో ఆ విషయాన్ని ఇప్పుడు దాకా విద్య కూడా చెప్పుండడు, అదే ఫస్ట్ టైం అందరి ముందు చెప్పేస్తాడు. సో దానికి స్పాంటేనియస్గా విద్య కూడా తనకి సపోర్టింగ్గా మాట్లాడుతూ ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తుంది ఫ్యామిలీస్ ముందు. ఆ తర్వాత పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత విద్య వాసు ఇద్దరు మాట్లాడుకుని కాంప్రమైజ్ అయ్యి ఒకరినొకరు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా అనుకొని మాట్లాడుకుంటారు. అట్ ద సేమ్ టైం విద్య కూడా తన దగ్గర ఉన్న మనీని సో వాసుకి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇచ్చేస్తుంది తన మీద ఉన్న ప్రేమతో. దాంతో వాసు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఇద్దరు కలిసి పార్ట్నర్గా చేరి వాళ్ళ దగ్గర ఉండే మనీ ఇన్వెస్ట్ చేసి కొత్త స్టార్టప్ని అయితే స్టార్ట్ చేసి సక్సెస్ అవుతారు. ఇదే ఒక చిన్న స్టోరీ అనమాట. దీంతో మూవీ అయితే ఎండ్ అవుతుంది. సో ఒకసారి బోరు కొట్టకుండా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్కి అయితే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ ఉండదు, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు అనమాట. సో ఫైనల్గా మీకు రివ్యూ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.